హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మా లైఫ్‌లో మేము మర్చిపోలేని రోజన్నమాట. ప్రతి ఒక్కరికి కలలు ఉంటాయి కదా! అందులో మేం కన్న కలల్లో ఒకటైతే నెరవేరబోతుందన్నట్టు. అందువల్ల మేమైతే చాలా అంటే చాలా 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 సంతోషంగా ఉన్నాము. ఇక్కడనైతే మా చెల్లి, మా తమ్ముడు అందరూ రెడీ అయిపోయినారు. ఇంక నేను కూడా రెడీ అయిపోయినా. మా తమ్ముడైతే ఇంకా నేను వీడియో తీస్తున్నా అనేసి ఇంకా నవ్వుతున్నాడు. మా నాన్నమ్మ కూడా రెడీ అయిపోయింది. మా ఆడపడుచు కూడా రెడీ అయిపోయింది. నిక్షిల తన పేరు. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది. వీళ్ళంటే చాలాసార్లు వచ్చారు, మా తమ్ముడు మా చెల్లెలిగిన. ఇంకా నేనైతే ఇలా రెడీ అయిపోయి ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇంకా మా అత్తమ్మ ఇంకా రెడీ అవుతుంది అనేసి ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం. మా తమ్ముడు మా నిషు అయితే ఏదో డిస్కషన్ చేస్తున్నాం. మా నాన్ననైతే ఫుల్ బిజీ ఉన్నాడు ఫోన్లో. ఇంకా వీళ్ళందరూ నేను వీడియో తీస్తున్నా అనేసి సైలెంట్గా ఇలా చూస్తున్నారు. మా చెల్లెనైతే ఫుల్గా నవ్వుతుంది. ఇది అమ్మ చంపేస్తుంది కదా వీడియోతోటి అన్నట్టు మా తమ్ముడు చూస్తున్నాడు. ఇంకా మేమే మా నలుగురం అయితే బండి పైన వెళ్ళిపోతున్నాము. ఫుల్ ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. ఎందుకంటే మేము కన్న కలల్లో ఒకటైతే నెరవేరుతుంది కదా, అందుకోసం అనేసి. ఈరోజు క్రిస్మస్ కూడా. ఇంకా ఫుల్ చర్చిల్లోనైతే ఫుల్ బిజీగా ఉన్నారు అందరు జనాలు. ఇంకా ఫుల్ సెలబ్రేషన్స్ తోటి ఉన్నారు. ఇంకా తమ్ముడు వాళ్ళు అయితే ర్యాపిడో బుక్ చేసుకున్నారు. మేమైతే ఇంకా స్కూటీలో బయలుదేరిపోయాము. ఇంకా ఫైనల్లీ అయితే షోరూమ్కి అయితే చేరుకున్నాము. నేను కార్ తీసుకోవాలి అన్నప్పటి నుంచి నేనైతే ఒక వీడియో చేసుకోవాలి అనేసి అనుకున్నాను అన్నమాట. ఎప్పటి నుంచో కంటున్న కళ ఇప్పుడు నెరవేరింది. అంటే నాకు వీడియో కావాలి అనేసి అనుకున్నాను, కానీ నాకైతే చాలా రేట్ చెప్పారన్నమాట. షోరూంలో అడిగితే కూడా చేసే వాళ్ళు ఉన్నారు, కానీ నాకు ఎక్కువ అమౌంట్ చెప్పారు. కానీ మా తమ్ముడికి తెలిసిన అతను చాలా అంటే చాలా నేను ఎలా అనుకున్నాను వీడియో అలా యాజ్ టీజ్గా తీసిచ్చాడు. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ. అసలు తమ్ముడికి అయితే థ్యాంక్ యూ. అంటే నేను కార్ తీసుకుందాము అన్నప్పటి నుంచి నాకైతే ఇలా ఒక వీడియో చేసి పెట్టుకోవాలి, లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అంటే కొన్ని ఇయర్స్ తర్వాత చూసుకున్నా కానీ, మా పిల్లలు పెద్దగైనాక చూస్తున్నా కానీ మా మమ్మీ వాళ్ళు ఇలా సెలబ్రేషన్స్ చేసుకున్నారు అనేసి వాళ్ళకు కూడా గుర్తుండిపోతుంది. ఒక వీడియో ఉండాలి అనేసి అని అనుకున్నా. అలాగనైతే నాకు ఆ తమ్ముడు తీసిచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. ఇంకా మా తమ్ముళ్ళు అయితే ఇంకా ఆనమ్మ పాదాలు అయితే ఇలా కారు పైన వేయించారు. చాలా అంటే చాలా హ్యాపీగా సెలబ్రేషన్ అయితే కార్ డెలివరీ చేసుకున్నాము. ఇంకా అందరం అయితే చాలా ఫొటోస్ దిగాము. ఇంకా ఇక్కడ టాటా వాళ్ళది ఎలా అంటే చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళ రిసీవింగ్ పద్ధతి అయితే నాకు చాలా నచ్చింది. అంటే మనకి ఏం తెలియకున్నా కానీ వాళ్ళు ఎంత మంచిగా మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిరన్నమాట. చాలా మంచిగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిర్రు. అంటే కార్ గురించి ఇప్పుడు నాకైతే కార్ గురించి టోటల్గా అసలు నాలెడ్జ్ లేదు. దానికి ఏంటిది, దీనిది ఏ పార్ట్, ఇది ఏంది, ఇది ఎలా పనిచేస్తుంది అనేసి అసలు వాళ్ళ అర్థమయ్యే విధంగా కూడా చెప్పారు. చాలా అంటే చాలా బాగా చెప్పారు. అర్థం కాని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పారన్నమాట. వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. మాకు చాలా టైం ఇచ్చారు సెలబ్రేషన్ చేసుకోవడానికి. వాళ్ళకు కూడా చాలా అంటే చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇక్కడ మేమైతే ఫొటోస్ దిగేసి చాలానే ఫొటోస్ దిగాము. చెల్లెలతో, తమ్ముళ్ళతో, మరుదులతో ఇంకా చాలా ఫొటోస్ దిగేసి బయటకు తీసుకొచ్చి పూజ చేసాము. ఎందుకంటే చాలా కార్స్ డెలివరీ ఉండేవి. ఇంకా మేమే చేస్తుంటే పాపం వాళ్ళకి డిస్టర్బ్ అయిపోతుందని బయటకు తీసుకొచ్చి పూజ గిన చేసామన్నమాట. ఇంకా ఫస్ట్ టైం మా కార్లో మా ఆయన ఫస్ట్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళడం. ఆయన ఫుల్ ఎగ్జైటింగ్గా ఉన్నాడు. ఎందుకంటే కష్టపడి ఎప్పటి నుంచో కంటున్న కళ నెరవేరింది కదా. ఆయన ఫేస్లో హ్యాపీనెస్ అయితే చెప్పలేము. ఇంకా ఫుల్ హ్యాపీ. ఇంకా మేమైతే ఫుల్ ఇంకా టైర్డ్ అయిపోయినాం. ఇంటికి వెళ్ళేసి వంట చేసే అంత ఓపిక లేదు అనేసి ఇంకా మేమైతే రెస్టారెంట్కి వచ్చినాం. ఇక్కడ కూడా వీడియో తీస్తారా అనేసి ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇలా పెడుతున్నారు చూడండి ఒక్కొక్కరు. ఇంకా ఫస్ట్ అయితే వేరే రెస్టారెంట్ అనుకున్నాం. తర్వాత ఇంకా అక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది, ఇంకా కొంచెం బాగాలేదనేసి ఇక్కడికి వచ్చి పాలమూరు దగ్గరికి వచ్చేసి ఫుడ్ అయితే తిన్నాము. ఫుడ్ తినేటప్పుడు అయితే తీయలేదు,
కానీ అక్కడ ఫోటో సెక్షన్స్కి అయితే చాలా బాగుంది సోఫా దగ్గర. ఇంక ఇక్కడైతే కొన్ని ఫొటోస్ తీసుకొని కొన్ని వీడియోస్ కూడా తీసుకున్నాం. మా చెల్లి కూడా ఫొటోస్ దిగుతుంది. చాలానే ఫొటోస్ దిగాం. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఫుల్గా ఎంజాయ్ చేసాం ఈరోజైతే అసలు. ఎందుకంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్కి ఒక కారు, ఒక ఇల్లు ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా, అందులో మాదొక కళనైతే నెరవేరింది అనేసి అయితే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడూ అనుకునే వాళ్ళం, అబ్బా మనకి ఎప్పుడు కారు వస్తుంది, కార్లో ఎప్పుడు వెళ్ళిపోతాము, ఇలా ఇబ్బంది పడడము అనేసి అని అనుకున్నాము. కానీ ఫైనల్లీ అయితే కార్ అయితే కొనేసాము. ఇంకా ఆ రోజే కుదరలేదు. ఇంకా నెక్స్ట్ డేనైతే పూజ చేయించాము. నా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేసుకుంటూ వచ్చిన మీ అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఈ నెక్స్ట్ డేనైతే పూజ చేసేసి ఇంకా అక్కడ మా ఇంటి దగ్గర ఉన్న అభయాంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళేసి మేమైతే పూజ చేయించాము. దట్ ఈస్ ఫర్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. నా హ్యాపీనెస్కి అయితే అసలు చెప్పలేము. ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము మేమిద్దరము. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నది కదా, అందుకోసం అనేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలానే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్.